బిగ్ బాస్ ఇమ్మాన్యుయల్ కాబోయే భార్య. ఫోటో వైరల్. ఆమె డాక్టర్ కదా! మరి ఈమె ఎవరు? 'ర్యాంబో ఇన్ లవ్' వెబ్ సిరీస్ హీరో, హీరోయిన్లు హౌస్లోకి ప్రమోషన్ కోసం వచ్చారు. ఈ సందర్భంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని వాళ్ళ వాళ్ళ లవ్ స్టోరీల గురించి చెప్పమని అన్నప్పుడు ఇమ్మాన్యుయల్ తన లవ్ స్టోరీ గురించి చెప్పి అందర్నీ ఏడిపించేశాడు. ఎంతలా అంటే వీకెండ్లో హౌస్ నాగార్జున వచ్చి నీ ప్రేమ కథ చాలా ఎమోషనల్గా ఉందయ్యా అని అనేంతగా ఆ టైంలో కూడా తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్మాన్యుయల్. హృదయాన్ని తాకేలా తన ప్రేమ గురించి చెప్పాడు ఇమ్మాన్యుయల్. తన ప్రేయసి గురించి అంత గొప్పగా చెప్పడంతో ఆ డాక్టర్ ఎవరు అని వెతుకుతూనే ఉన్నారు బిగ్ బాస్ లవర్స్. 10వ వారం వరకు ఇమ్మాన్యుయల్ హౌస్లో ఉండే ఫ్యామిలీ వీక్లో భాగంగా ఆమె ఇమ్మాన్యుయల్ కోసం తప్పకుండా వస్తుంది. కానీ అప్పటి వరకు ఆమె ఎవరు, ఎలా ఉంటుంది, ఆమె పేరు ఏంటి అంటూ తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. అయితే ఇమ్మాన్యుయల్ మాత్రం ఎక్కడా తన ప్రేయసి కోసం చెప్పలేదు, ఫోటోలు కూడా షేర్ చేయలేదు. అయితే అప్పట్లో శ్రీముఖి హౌస్ చేసిన జాతిరత్నాలు స్టాండప్ కామెడీ షోలో కనిపించాడు ఇమ్మాన్యుయల్. ఆ షో చూడ్డానికి వచ్చిన ఓ అమ్మాయి ఇమ్మాన్యుయల్కి ప్రపోజ్ చేసింది. ఆకాశంలో వెళ్తుంది రాకెట్టు, నీ కోసం నా లైఫ్ని పెడతా తాకట్టు అంటూ ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చింది ఆ అమ్మాయి. దీంతో ఇమ్మాన్యుయల్ పెళ్లి చేసుకుంటానంటే చెప్పు అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి చేసుకుంటానని చెప్పి స్టేజ్ పైకి వచ్చింది. దాంతో లవ్ సింబల్స్ వేసి వదిలిన ప్రోమో వైరల్ అయిపోయింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఇమ్మాన్యుయల్ తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పడంతో అప్పటి నుంచి ఆమె కోసం నెట్టింట్లో కుండగా అసలు ప్రేయసి ఫోటో దొరకలేదు. కానీ జాతిరత్నాలు షోలో ఇమ్మాన్యుయల్కి ప్రపోజ్ చేసే అమ్మాయి ఫోటో కనిపిస్తుంది. దీంతో ఆమెనే ఇమ్మాన్యుయల్ గర్ల్ ఫ్రెండ్ అంటూ బిగ్ బాస్ సర్కిల్స్లో ఆమె ఫోటో వైరల్ అవుతుంది. నిజానికి ఆమె ఇమ్మాన్యుయల్ గర్ల్ ఫ్రెండ్ కాదు, షోలో ప్రపోజ్ చేసినామె అన్నమాట. మరి ఇమ్మాన్యుయల్ పెండ్లాడబోయే ప్రేయసి గురించి తెలియాలంటే ఫ్యామిలీ వీక్ వరకు ఆగాల్సిందే. కాగా బిగ్ బాస్ హౌస్లో తన ప్రేయసి గురించి, తన లవ్ స్టోరీ గురించి ఇమ్మాన్యుయల్ ఏం చెప్పాడంటే, స్టాండప్ కమెడియన్గా నేను ట్రై చేస్తున్నా, చాలా షోలు చేశాను కానీ ఎవరూ గుర్తుపట్టేవారు కాదు. ఒక రోజున నా ఇన్స్టాగ్రామ్లో పెద్ద మెసేజ్ వచ్చింది, మీ స్టాండప్ కామెడీ నాకు బాగా నచ్చింది, ఒక వ్యక్తి ఇంతమందిని నవ్వించగలిగాడా అని అనిపించింది అంటూ మెసేజ్ పెట్టింది ఒక అమ్మాయి. అది చదువుకొని నేను థ్యాంక్ యూ అని మెసేజ్ పెట్టా. మీకు ఓకే అయితే మీ నెంబర్ షేర్ చేస్తారా అని అడిగింది. నేను నెంబర్ ఇచ్చాను. ఆ తర్వాత ఇద్దరం మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాం. కొన్నేళ్ళైన తర్వాత తాను డాక్టర్ చదువుతున్నా అని చెప్పింది. ఏంటి, నేను డాక్టర్ని నవ్వించగలిగానా అనిపించింది. పోనీ నా ఫేమ్ చూసి ఇష్టపడింది అనుకోవడానికి లేదు, ఎందుకంటే అప్పటికి నాకు ఫేమ్ లేదు. పోనీ నా అందం చూసి ప్రేమించింది అనుకోవడానికి కూడా లేదు. నేను ఎలా ఉంటానో నాకు తెలుసు. ఆమెతో మాట్లాడిన తర్వాత నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనిపించింది. ప్రపోజ్ కూడా కాదు, డైరెక్ట్గా పెళ్లి చేసుకోవాలని అనిపించింది. అంత ఫోన్లోనే. నేను కనీసం ఆమె ఫోటో కూడా చూడలేదు, ఎలా ఉంటుందో కూడా తెలియదు. తన మొహం కూడా చూడకుండానే నేను ప్రపోజ్ చేశాను. నీకు ఇష్టం అయితే చెప్పు, మా అమ్మ వాళ్ళకి ఇప్పుడే చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. అప్పుడు తను ఎంబీబీఎస్ చదువుతుంది, నాకు కాస్త టైం కావాలి అని అన్నది. ఆ తర్వాత ఆమెను మా ఇంట్లో వాళ్ళకి కూడా పరిచయం చేశాను. ఇదంతా ఒక వారంలోనే జరిగింది. నేను కలుద్దామని అడిగాను. కలిసేటంత సీన్ లేదు కానీ నేను మా ఊరు వెళ్తున్నా, నీకు కారు ఉంటే తీసుకుని రా, కారులో వెళ్దామని అన్నది. నాకు అప్పటికి కారు లేదు. మా ఫ్రెండ్ గాడిని కారు అడిగి పెట్రోల్కి డబ్బులు సెట్ చేసుకొని ఆమెను మీట్ అయ్యాను. 4 గంటలు వాళ్ళ ఊరి వరకు జర్నీ చేశాం. ఆ 4 గంటల జర్నీలోనే చచ్చినా బ్రతికినా దీనితోనే బతకాలి అని అనుకున్నాను. తనని నేను వేస్ట్ ఫెలో అని పిలుచుకుంటా. తను ఏ రోజు కూడా నా అందం చూడలేదు, నా ఆస్తి చూడలేదు, నా డబ్బు చూడలేదు. ఈ రోజుకి కూడా తనకి నేను
ఒక్క రూపాయి పెట్టింది లేదు. కనీసం ఒక డ్రెస్ కూడా కొనివ్వలేదు. ప్రతి బర్త్డేకి డ్రెస్సులు కొంటాం కానీ పెళ్ళయ్యాక కట్టుకుంటా అని అన్నది. వాటిని నా బీరువాలోనే దాచుకున్నా. అంత మంచి పర్సన్. నేను షూటింగ్లో ఉండడం వల్ల తనని సరిగ్గా పట్టించుకునే వాడిని కాదు. చిరాకు పడేవాణ్ణి, తిట్టేవాణ్ణి, చాలా బాధ పెట్టాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాను. మనిషిని దూరం పెట్టి ఇంత బాధ పెట్టానా అనిపిస్తుంది. ఈ నవంబర్లో తన ఫారిన్ వెళ్ళాలి పీజీ చేయడం కోసం. కానీ నేను బిగ్ బాస్కి వస్తున్నానని ఆగిపోయింది. తన లైఫ్ని త్యాగం చేసింది. తనకేం కర్మ పట్టింది? నా కోసం ఎందుకింత చేస్తుందని చాలా బాధ వస్తుంది. దానికోసమే ఆడుతున్నా. దానికోసమే విన్ అవ్వాలని ఆడుతున్నా. కప్పు తీసుకొని వెళ్ళి చేతిలో పెట్టాలబ్బా. ఈ షో అవ్వగానే పెళ్లి చేసుకుంటాం. ఫారిన్ వద్దు, ఏమీ వద్దు. తనని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాం. తన వాల్యూ ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. నేను 10వ వారం వరకు హౌస్లో ఉంటే తన నా కోసం హౌస్లోకి రావాలని కోరుకుంటున్నా. తనని చాలా మిస్ అవుతున్నా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్మాన్యుయల్. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.